హాయ్ ఫ్రెండ్స్, కూరల్లో రారాజు వంకాయకి 2 పొడులు వాడి కూర చేస్తానండి. చాలా బాగుంటుంది. అంటే లైక్ పులుసులాగా తీసుకోవచ్చు, కూరలాగా. చూడండి, అలా బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ముందుగా వంకాయ కాబట్టి ఉల్లిపాయ, టమాటా, అల్లం, పచ్చిమిరపకాయ ఇవన్నీ కొంచెం వేయించుకున్న తర్వాత వంకాయ చూడండి నేను తరిగిన విధంగా అలా తరుక్కుని వేసుకోవాలండి. మన దగ్గర నేను ఈవేళ యూజ్ చేసిన వంకాయలు లైక్ 1/2 కేజీ ఉంటాయండి. ఆ కూరకి నేను ఇంచుమించు నేను చెప్పాను కదండి పౌడర్లు, అవి హోమ్ మేడేనండి, చాలా బాగుంటాయి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 2 పొళ్ళు కూడా వేస్తేనే ఈ కూరకి మంచి టేస్ట్ని ఇస్తాయండి. చూడండి, అలాగే కూరకి రంగుకి రంగు, మన ఆరోగ్యానికి ఆరోగ్యం. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటే మంచిదండి. జస్ట్ అలా ఫ్రై అయ్యేదాకా 5 to 10 మినిట్స్ మూత పెట్టి వేయించుకున్న తర్వాత చెప్పాను కదండి, కూర మెంతి పొడి, నువ్వుల పొడి 2 కూడా నేను ఇదివరకు చాలా కూరల్లో వాడి ఆల్రెడీ చాలా కూరల కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టానండి. ఈవేళ ఈ కూర కూడా పెడతాను. తప్పకుండా 2 పొడులు యాడ్ చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర. అయితే చపాతీ లేదంటే రైసు, మిల్లెట్స్ దేంతో తీసుకున్నా చాలా బాగుంటుంది ఈ కూర. మన ఆరోగ్యానికి కూడా 2 పొడులు చాలా మంచిదండి. అయితే చెప్పాను కదా, ఇది లైక్ పులుసులా ఉంటుందని, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 నుంచి 2 గ్లాసులు మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి, లైక్ వంకాయలు ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. అలా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఇంచుమించు 10 నుంచి పావు గంట వంకాయ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. వంకాయ మనం తీసుకున్న గట్టితో కొద్దిగా టెస్ట్ చేసుకుని మెత్తగా అయిపోతే కనుక చింతపండు పేస్టు లేదంటే చింతపండు గుజ్జు ఏదైతే అది, అంటే లైక్ వాటర్లా తీసుకుని కూడా జ్యూస్లా పోసుకున్నా సరే ఈ కూరకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. పులుపు ఉంటేనే బాగుంటుంది ఈ కూర. ఈ కూరలో అన్నీ దొరుకుతాయండి, ఉప్పు, కారం, పులుపు అన్నీ చాలా బాగుంటుంది ఈ కూర. పులుసులా ఉంటుంది కాబట్టి ఆ రోజు మనం పులుసు పెట్టుకోకపోయినా పర్లేదు, ఈ వంకాయ పులుసులాగా తీసుకోవచ్చు. దీన్ని వంకాయ శివంగి అని కూడా అంటారండి. నేను ఇదివరకు కూడా చేసి పెట్టాను, కాకపోతే చాలా జ్యూస్గా చేసుకుంటే బాగుంటుంది వేళ అని చెప్పి చెప్తున్నాను కదా. ఎప్పటికప్పుడు మనం చేసుకున్న కాయగూరలు అవే అవ్వచ్చు, కానీ విధానాలు కొద్దిగా మార్చుకుంటే కనుక కూరలు చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి వంకాయ కూర ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.